రోజంతా 200 అంటే ఇప్పుడు మీరు తినాలి, ఈ కొనాలి, ఆ పిల్లలకు స్కూల్కు బాక్స్ ఇవన్నీ కట్టాలి. ఇంట్లో కూర్చుంటే అది కూడా రావు కదా. మరి అన్ని రోజులు మీకు బిజినెస్ అవుతుందా? రావు. ఒక రోజు నడుస్తుంది, ఒక రోజు నడవదు. మరి నడవని రోజు పరిస్థితి ఏంటి? ఉన్న రోజు ఉన్న కాడికి తింటాం. మా కొడుకు ఆటో నడిపిస్తాడు. కొడుకు లేడా? ఉన్నాడు. కొడుకు చచ్చిపోయాడు. ఎట్లా? ఆడు వచ్చింది. కొడుకు ఎన్ని సంవత్సరాలు ఉండే? 25 సంవత్సరాలు. 25? చిన్నోడు. ఎట్లా చనిపోయింది? ఎట్లా 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 జరిగింది? ఆడొచ్చింది. హార్ట్ అటాక్? అంత చిన్న ఏజ్ లో ఆడ ఐమాస్టాకిస్ అన్నీ చచ్చిపోయింది. ఆటోలో కూర్చొని చచ్చిపోయింది. స్పాట్ ఇట్లా కూర్చున్నాడు, అట్లా చచ్చిపోయాడు. వెల్కమ్ టు హైదరాబాద్ నైట్స్. అసలు హైదరాబాద్ నైట్స్లో ఏం జరుగుతాయి, నిజంగా ఎటువంటి అంటే వ్యాపారాలు జరుగుతుంటాయి, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, అసలు రాత్రంతా కూడా వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఇదంతా చూపించడం కోసం, మీకు తెలియడం కోసమే నేను హైదరాబాద్ నైట్స్ తోటి ఫస్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తున్నాను. సో ప్రజెంట్ నేను నక్లెస్ రోడ్లో ఉన్నాను. సో ఇక్కడ ఒక బామ్మగారు అయితే కంకులు అమ్ముకుంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది, ఒక్కసారి మన హైదరాబాద్ నైట్స్లో ఆ ముచ్చట్లన్నీ మనం తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం. ఓకే. సో ఈ బిజినెస్, కంకుల బిజినెస్ రోజంతా ఇదేనా మీది? ఇదే 3 నెలలు అసలు. 3 నెలలు? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాలు. ఓకే. సో ఈ బిజినెస్ పొద్దు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు. 4 గంటలు. ఏం పేరు మీ పేరు? రహీమునిసా. 3 ఏండ్ల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నారు. సో 4 గంటల నుంచి ఎన్ని గంటల వరకు? 10:30. ఎంత వస్తుందమ్మా ఈ 4 గంటల నుంచి 10 గంటల వరకు? 200 ఇట్లా 300 ఇట్లా వస్తాయి అంతే. దినం రావు, బేరం రావు. సండే ఆదివారం రోజు అంతే. 400 500 వస్తాయి సండే రోజు. మిగతా రోజుల్లో 200 అంతే. 200 మీకు సరిపోతాయా? ఏం చేస్తారు, కష్టం చేస్తారు. పిల్లలు ఉన్నాయి. మా కొడుకు ఆటో నడిపిస్తాడు. కొడుకు లేడా? ఉన్నాడు. కొడుకు చచ్చిపోయాడు. ఎట్లా? ఆడు వచ్చింది. అలా పిల్లలు ఉన్నాయి. ఎన్ని రోజులు నుంచి చనిపోయి? 1 సంవత్సరం 8 నెలలు అయింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారు? 2 పిల్లలు ఉన్నారు. ఎవరు చూసుకుంటారు? నేనే చూసుకుంటా. మీరే? ఈ ఏజ్ లో కూడా? ఓకే. ఒకటే కొడుక? 3 కొడుకు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అది బండి పెట్టారు. కానీ ఈ కొడుకు పిల్లలు అయితే మీరే చూసుకుంటారు. ఓకే. మరి వాళ్ళ స్కూలు ఫీజులు, ఈ ఫుడ్ ఇదంతా నేనే చూసుకుంటా. మీరే? ఎంత ఉంటుంది వాళ్ళ ఏజ్? 5 సంవత్సరాలు అంతే. పిల్లగాడు 8 సంవత్సరాలు బుజ్జి, 6 సంవత్సరాలు కొడుకు. అంతే. వాళ్ళ బాగోగులన్నీ మీరే చూసుకుంటారు అంతే. స్కూల్కి వెళ్తుర్రా? సో వాళ్ళకి అన్ని పొద్దున అన్ని చేయించి సాయంత్రం ఇంటికి వస్తారు అంతే. రోజంతా 200 అంటే ఇప్పుడు మీరు తినాలి, ఈ కొనాలి, ఆ పిల్లలకు స్కూల్కు బాక్స్ ఇవన్నీ కట్టాలి. ఇంట్లో కూర్చుంటే అది కూడా రావు కదా. అది 200 వస్తుంది, ఇంటికి వస్తుంది అంతే. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ కొనుక్కొస్తారు? బోయినపల్లి మార్కెట్. మరి ఇవన్నీ కొనాలంటే ఎంత డబ్బులు అవుతాయి? ఇట్లా 500 600 అంతే. 500 600తో మీరు కొనుక్కొస్తే రోజుకు 200-300 బిజినెస్ అయిపోతుంది. రోజు కొనుక్కొస్తారా? దినం వెళ్తారు. పొద్దున వెళ్తారా? పొద్దున్న 6 గంటలకు వెళ్ళి పొద్దున కొనుక్కొని వస్తారు. సాయంత్రం ఇది స్టార్ట్ చేస్తారు 4 గంటలకు. ఓకే. మరి అన్ని రోజులు మీకు బిజినెస్ అవుతుందా? అన్ని రోజులు నడుస్తుందా? రావు. ఒక రోజు నడుస్తుంది, ఒక రోజు నడవదు. మరి నడవని రోజు పరిస్థితి ఏంటి? ఉన్న రోజు ఉన్న కాడికి తింటాం అంతే. సో మిగతా కొడుకులు మీకు ఏం పెట్టరా?
వాళ్ళ సంసారంలో ఆరున్నారు. ఆ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే సరిపోతుంది. సరిపోతుంది. మీకు పెట్టనీకి అవ్వదు. అదే. ఓకే. సో ఎక్కడ ఉంటారు మీరు? ఇన్ని రాజ్భవన్ కడతాం. రాజమౌళి. IMS పుట్టి పెరిగింది ఇక్కడేనా? కాదు, ఏ ఊరు మీరు? అది అలిజాకుట్ల ఎక్కడ? మస్కతి. మస్కట్. ఓకే. ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళు అయిందమ్మా? 25 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇక ఇదే వ్యాపారం చేసుకుంటుంటున్నారు? అప్పటి నుంచి చేస్తలే, 3 సంవత్సరాల నుంచి చేస్తాను. అంతే. ఓకే. అంతకుముందు ఏం చేస్తున్నారు? బట్టలు కుట్టుకుంటాను ఇంట్లో. మరి ఆ మంచి బిజినెస్ కాదు, అది ఎందుకు వదిలేస్తారు? అది ఇప్పుడు కనిపిస్తలే కదా కళ్ళు. కళ్ళు కనిపిస్తుంది, అందుకే ఇది మొదలు పెట్టారు. అది చేస్తున్నప్పుడు ఎట్లా ఎంత వస్తుండే పైసలు? 400 300 రోజు దినం వస్తుంది. మంచిగా ఉండే ఇంట్లో కూర్చొని. కానీ ఇప్పుడు ఇది వచ్చి రోడ్డు పైన ఈ వర్షానికి, ఇప్పుడు వర్షాలు బాగా కురుస్తుంది కదా 4-5 రోజుల నుంచి, ఎట్లా ఇదంతా ఏం చేయాలి? ఇబ్బంది కావట్లేదు. మనకు తినడానికి లేవు కదా, ఎవరు పెట్టేది. పెద్ద వర్షం వస్తే ఎట్లా? ఎట్లా నానిపోతారు అంతే, అన్ని తడుస్తాయి కదా, ఎవరు కొనడానికి కూడా రారు. ఏం చేస్తారు? రాసి మీద కూర్చుంటారు. కొడుకు ఎన్ని సంవత్సరాలు ఉండే? 25 సంవత్సరాలు. 25? చిన్నోడు. ఎట్లా చనిపోయింది? ఎట్లా 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 జరిగింది? హార్ట్ వచ్చింది. హార్ట్ అటాకా? అంత చిన్న ఏజ్ లో హాస్పిటల్ తీసుకెళ్ళి పెళ్లి చేసిన పిల్లలు అయ్యారు. 2 పిల్లలు జల్దీ చేసిన పెళ్లి. హాస్పిటల్ తీసుకోలేదా? హాస్పిటల్ లేదు కదా, ఆడ ఐమస్ టాకీస్ అన్నీ చచ్చిపోయింది. ఆటోలో కూర్చొని చచ్చిపోయింది. స్పాట్ ఇట్లా కూర్చున్నాడు, అట్లా చచ్చిపోయాడు. బాధపడకండి, మీకు కూడా మంచి రోజులు వస్తాయి. ఓకేనా? ఇబ్బంది పడకండి. చిన్న పిల్లలు ఉన్నాయి కదా, పెద్దగా ఇందాక ఏమేమో ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బాగోగులు, వాళ్ళ పెండ్లి, వాళ్ళ అంతా మీరే చూసుకోవాలి. ఇక మేమే చేసుకోవాలి. ఎవరు చేస్తారు? మా కోడలికి కూడా అమ్మ లేదు, నాయన లేదు, తమ్ముడు లేదు, అన్న లేదు, ఎవరు లేదు. 3 అక్క చెల్లెలు వాళ్ళు. కోడలు ఏం చేస్తారు? ఏం చేయాలి? ఎక్కడ ఉంటారు? ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే. ఇంకా మీరే పని అంతా మీరే చేస్తారు. పైసలు సంపాదించాలన్నా ఏం చేయాలన్నా మీరే. ఓకే. ఈ ఎట్లుంది మీ జీవితం? ఎట్లా మంచిగా ఉందా? ఉంది, నడుస్తుంది. అంతే, నడుస్తుంది. చేసుకుంటేనే పూట గడుస్తుంది అంతే. ఓకే. మీ హస్బెండ్, మీ ఆయన ఏం చేస్తారు? కలర్ పని చేస్తాడు. ఇప్పుడు శాతం అయితే లేదు, వాకింగ్ పని చేస్తున్నాడు. వాచ్మెన్. ఎంత వస్తుంది జీతం? 6,000 వస్తుంది అంతే, నెల మొత్తం. మీ పూట గడవాలి, ఆయన పూట గడవాలి, పిల్లల పూట గడవాలి, వాళ్ళ స్కూళ్ళు, రేపటి రోజున పెళ్ళిళ్ళు. ఎట్లా అమ్మాయి అంతా? అమ్మ ఏం బాధపడకండి. ఇప్పుడు మీ కొడుకుకు ఒక పాప ఒక బాబు కదా, మీ కొడుకు రూపంలో మీ మనవడు వచ్చాడు. రేపటి రోజున భవిష్యత్తులో ఇప్పుడు ఆయన మీ పెంచి ఆయనకు స్కూల్ పంపిస్తున్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని బాగా చూసుకుంటాడేమో, ఆయనే మీ కొడుకు రూపంలో వచ్చింది అనుకోండి. ఓకేనా? మీకు దేవుడు కూడా మంచిగా చూడాలని, మీకు ఎటువంటి ఇబ్బందులు కాదు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు అంటే రోజంతా కష్టపడితేనే 400-500 వస్తాయి అంటున్నారు. సో ఈ పూటకు ఆపేయండి. మా ఛానల్ తరపున, ఈ ప్రోగ్రామ్ తరపున మీకు నేను ఒక 1000 రూపాయలు నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. ఓకే? హ్యాపీగా వెళ్ళి ఈ పూటకి మంచిగా తిని పడుకోండి. వర్షం వస్తుంది. ఓకేనా? ఇంత పెద్ద వర్షంలో అయినా కూడా మీరు మీ పిల్లల కడుపు నిండడానికి, మీ పూట గడవడానికి, మీ పొట్టకుటి కోసం ఇంత కష్టపడుతున్నారు. ఓకే? నా తరపున ఏడవద్దు. ఇంకా మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఓకేనా? నా నెంబర్ ఇస్తాను, మీకు ఎప్పుడైనా ఇబ్బంది వస్తే మాకు ఫోన్ చేయండి. ఓకేనా? ఎప్పుడైనా మీ హెల్ప్ చేస్తాం. సో గాయ్స్, అది మనం అనుకుంటా ఉంటాం, అంటే ఇంత రేత్రి టైం చూస్తే 10 దాటింది. ఈ టైంలో కూడా మనలాంటి వాళ్ళు బయటకు వస్తే మనం ఏదో తినడానికి వస్తూ ఉంటాం. అది కూడా ఇంత మంచి ప్రోటీన్ ఫుడ్, మొక్కజొన్న కంకులు తింటే చాలా హెల్దీ. ఈ వర్షం పడుతున్న టైంలో ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా కూడా మన కోసం వీళ్ళు నిజంగా ఈ టైంలో కష్టపడి
ఇటువంటి కంకుల్ని మన కోసం మంచి ఫుడ్ అందిస్తున్నారు. డెఫినెట్గా ఇటువంటి ఫ్యామిలీస్ కానీ ఇటువంటి బామ్మ వాళ్ళ ఎవరైనా ఉంటే డెఫినెట్గా మీరు కూడా మీకు తోచినంత హెల్ప్ చేయండి. ఎందుకంటే రీసెంట్గానే గత 3 years కింద వాళ్ళ కొడుకు 25 సంవత్సరాలట అకస్మాత్తుగా ఆటోలో నుండి అక్కడికక్కడే చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని పోషించడానికి వాళ్ళకు చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని పెంచి పోషించుకోవడం కోసం కాపాడుకోవడం కోసం రోడ్డు పైన పాపం ఈ అర్ధరాత్రి కూడా వాళ్ళు ఈ వాళ్ళ పొట్టకొట్టి కోసం ఇది చేసుకుంటున్నారు. సో ఇటువంటి ఇల్లు కిరాయా, ఇల్లు కూడా కిరాయి ఎంతమ్మా? 5,000. సో వచ్చిన వాళ్ళ ఆయన శాలరీ కూడా కిరాయికే పోతుంది. ఏదైనా వీళ్ళు చేసుకునే ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఈ వ్యాపారం ఉందో అది వాళ్ళకి వాళ్ళ మనమోడు మనవరాల కోసమే వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు. సో ఇటువంటి ఎపిసోడ్స్ ఇంకా చాలా వస్తుంటాయి. సో డెఫినెట్గా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. ఇంకా ఏమైనా నేను చేయాలి, కొత్త ప్రోగ్రామ్స్ రావాలనుకుంటే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. అండ్ డెఫినెట్గా ఇటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా కింద మా నెంబర్ ఉంటుంది. డెఫినెట్గా మాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. డెఫినెట్గా కూడా మా షో తరపున మా ఛానల్ తరపున ఎప్పుడు మేము అండగా ఉంటాం, ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటాం. అంటిల్ దెన్ మరో ఎపిసోడ్ తోటి హైదరాబాద్ నైట్స్లో మళ్ళీ నేను మీ ముందుంటాను. జై హింద్.